క్రీస్తు నామములో శుభములు ప్రియులారా, దేవుని బిడ్డలారా, దొంగలింపబడినటువంటి చేతి వాచి, విలువైన వాచి పోయి లభించుట ఈనాటి పవిత్రమైన అద్భుతము ప్రియులారా. గురువులు ఒక విచారణలో వారు బోధిస్తున్నారు, ఆదివారము దివ్య పూజా బలి తప్ప ఏ పని కూడా చేయకూడదు అని బోధించారు. అయితే ఒక ఆయన ఆ ఫాదర్ గారు విచారణ గురువు ఒక మాట జబదాటి వినకుండా పూజ అయిన వెంటనే పనికి వెళ్ళిపోయాడు. ఆ పనిలో తన విలువైన వాచిని, గడియారాన్ని టేబుల్ మీద ఉంచి లోపల ఆఫీసులో వర్క్ చేస్తూ ఉన్నాడు. బయటకు వచ్చి చూసేసరికి తన విలువైన వాచి, గడియారము దొంగలింపబడినది. అది చాలా ఖరీదైనది కాబట్టి వెంటనే వాళ్ళు అంతా వెతికారు, అన్నీ చెక్ చేశారు, పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశారు. ఎంత చేసినా దొరకలేదు. ఆ పోలీసు వాళ్ళు కూడా దొంగగా ఒక అతన్ని భావించి అతన్ని వెరిఫికేషన్ చేసి ఎంత ఒప్పించినా ఆ దొంగోడికి ఇంకో గడియారం ఇస్తాము లేదా డబ్బులు చెల్లిస్తాము అని చెప్పినప్పటికీ కూడా ఆ దొంగవాడు అసలు వినిపించుకోలేదు. ససే మేరా, నేను దొంగతనం చేయలేదని వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదిగో ఆ ఆదివారం రోజున చాలా నిరాశతో ఉన్నాడు. తన భార్య వచ్చి అంటుంది, ఏవండి, పునీత అంతోని వారికి ప్రార్థన చేద్దాం. మనం చేసే ప్రార్థన ఆయన తప్పక సహాయం చేస్తాడు అంటుంది. అయితే స్నేహితులు కూడా ఇదే మాట చెప్పారు. పునీత అంతోని వారిని ఆశ్రయిస్తే మన వస్తువు మనకి లభిస్తుందని చెప్పాడు. వెంటనే ఆ వ్యక్తి, గడియారం పోగొట్టుకున్న వ్యక్తి, రోజుకు 3 సార్లు ఉదయం 3 పరలోక జపాలు చెప్తూ అంతోని వారి శరణు వేడుతున్నాడు. మధ్యాహ్నం 3 పరలోక జపాలు చెప్తూ అంతోని వారి శరణు వేడుతున్నాడు. సాయంత్రం 3 పరలోక జపాలు చెప్పి అంతోని వారి శరణు కోరుతున్నారు. నేను ఎందుకు పనికి వెళ్ళానా? ఆదివారం పూట పని చేయకూడదు, ఇది దేవుని రోజు అని మనసులో బాధపడుతూ ఉన్నాడు. ఆ విధంగా అంతోని వారిని శరణు కోరి వారం రోజులు అయిపోయింది. మళ్ళా ఆదివారం వచ్చేస్తుంది. ఆ ఆదివారం వచ్చినప్పుడు తనకి గొప్ప నమ్మకం కలిగింది. ఈ ఆదివారం ఎలాగైనా నాకు అంతోని వారు నా గడియారాన్ని తీసుకొని వస్తారు అన్నటువంటి ఆశ ఆయనకి కలిగింది. ఆదివారం అయిపోయింది కానీ దొరకలేదు ప్రియులారా. అయితే అదిగో సోమవారం భార్య, పిల్లలు, భర్త పనికి వెళ్ళిపోయారు, పొలంలో పని చేయటానికి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ యజమానురాలు, ఈ భార్య ఇంటికి ఏదో పని ఉండి వెళ్ళింది ప్రియులారా. ఆ మధ్యాహ్న సమయంలో ఇంటి తాళం వేసి కిటికీ లోపల పెడతారు వారి తాళాన్ని. ఆ తాళంతో ఇల్లుని ఓపెన్ చేయడానికి ఆ కిటికీ ఓపెన్ చేయగా ఆ తాళం పక్కన ఒక పొట్లం చుట్టి ఉంది. ఆ పొట్లం విప్పేసరికి తన విలువైన గడియారం అక్కడ ఉన్నట్లుగా వెంటనే భర్త దగ్గర పరిగెట్టుకుని వెళ్ళి, పునీత అంతోని వారికి జై, పునీత అంతోని వారు మనకి అద్భుతం చేశారు, పునీత అంతోని వారు పోయిన గడియారాన్ని తీసుకొచ్చారు అని హృదయంలో ఉన్న ఆనందాన్ని వ్యక్తం చేసింది ప్రియులారా. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, మేము మా విన్నపాలు, కోరికలు పునీత అంతోని వారి ద్వారా శరణు కోరుతున్న ప్రతి అవసరము కూడా మీరు నెరవేరుస్తారన్న గొప్ప నమ్మకము మాకు కలిగిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. మేము విన్నవించిన విన్నపములను, కోరికలను అంతోని వారి ప్రార్థనా సహాయంతో మాకు అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్.